మీరు చేసిన పాపాన్ని కడుక్కోడానికే మమ్మల్ని ఉండనిస్తున్నారు. గాయత్రి, ఇక్కడ ఎవరికి ఏమీ తెలీదు. నేను యాక్సిడెంట్ జరిగిన ప్లేస్లో లేను. కానీ హాస్పిటల్లో మీ నాన్నగారు చనిపోయినట్లు మాత్రమే తెలుసు. నీతో పెళ్ళైన తర్వాత, వదిన మెడలో అన్నయ్య తాళి కట్టిన తర్వాత నా ఒక్కడికే ఈ నిజం తెలిసింది. మీ నాన్నని చంపింది మా అన్నయ్య అని ఆ నిజం బయటపడితే ఎక్కడ గొడవలు అవుతాయో అని నేనే మౌనంగా ఉండిపోయాను. అమ్మ గాయత్రి, నా కన్నయ్య మీ నాన్నని కావాలని చంపలేదమ్మా. మీరందరూ నా కన్నయ్యని హంతకుడు, దుర్మార్గుడు అనడానికి. ఆ యాక్సిడెంట్ వలన మీరు నష్టపోయారు, మేము కాదంటం లేదు. కానీ ఆ యాక్సిడెంట్ వలన నా కన్నయ్య చిన్న పిల్లాళ్ళే అయిపోయాడు. ఇన్ని సంవత్సరాలు ఆ తప్పుకి శిక్ష అనుభవిస్తూనే ఉన్నాడు. అమ్మా, కన్నయ్య, కన్నయ్య, అమ్మా, కన్నయ్య. సారీ మేడం, ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయకూడదు. కానీ తెలియక అరెస్ట్ చేశాం, మమ్మల్ని క్షమించండి. సుందరి, నువ్వు ఇక్కడే ఉన్నావా? ఆగు. నువ్వు కాదు కదా, నీ నీడ కూడా నా కూతురు మీద పడ్డానికి వీల్లేదు. అత్తయ్య, వద్దు, నీ నోటితో అలా పిలవద్దు. వదిన, ఏంటలా మాట్లాడుతున్నారు? ఇంకేలా మాట్లాడాలి? ఒకవైపు నా భర్తని చంపిన హంతకుణ్ణి నా పెద్ద కూతురికిచ్చి పెళ్లి చేశారు. మరోవైపు అన్ని విషయాలు తెలిసి ఎన్ని రోజులు మమ్మల్ని మోసం చేసినా ఆ మోసగాడితో నా చిన్న కూతురు గొంతు కోశారు. మానవత్వం లేనిది వీడికి అనుకున్నాను. కానీ మీ కుటుంబంలో ఎవ్వరికి ఎలాంటి జాలి దయ లేవని ఈరోజు తెలిసింది. ఆ పెద్దావిడ నా భర్త చావుని చాలా తేలిగ్గా చేసి మాట్లాడుతోంది. వీళ్ళు నా భర్త మరణంతో ఛిద్రమైపోయిన బతుకుల్ని చూసి హేళనగా మాట్లాడుతున్నారు. అసలు
ఇది మనుషులు ఉండే ఇల్లేనా? ఇక్కడ ఒక్కరికి కూడా మంచి మనసే కనిపించట్లేదు. ఇన్ని రోజులు నువ్వు ఉన్నది ఇదే కొంపలోనేమ్మా. ఇంతకు ముందు మేము మంచివాళ్ళం, ఒక్కసారిగా రాక్షసుల్లాగా కనిపిస్తున్నావమ్మా. మీకంటే ఆ రాక్షసులే నయం. ఓ అత్తయ్య ప్లీజ్ అలా అనొద్దు, నేను ఏ తప్పు చేయలేదు. నేను సుందరితో కాసేపు మాట్లాడతాను. వద్దు, నీలాంటి వాడి నీడ కాదు, చూపు పడినా మేము తట్టుకోలేము. కుట్ర కుతంత్రాలతో నిండిపోయిన ఈ ఇంట్లో నా కూతుళ్ళు ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీలేదు. సుందరి సుందరి అది కాదు వదినా. మీకు మీ బంధుత్వానికి ఒక దండం. కసాయి వాళ్ళ కొంపలో నా బిడ్డలు ఉండడానికి నేను ఒప్పుకోను. ఇక్కడింతకు మించి ఒక్క క్షణం ఉన్నా అది చాలా పెద్ద పాపం అయిపోతుంది. గాయత్రి, త్రిపుర, ఇలాంటి వాళ్ళ మధ్యలో మనం ఉండకూడదు. వీళ్ళకి దూరంగా ఉండాలి. రా రామ్మా. అత్తయ్య అత్తయ్య నా సుందరిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళదు అత్తయ్య. అత్తయ్య తప్పైపోయింది, క్షమించండి. మిమ్మల్ని ఈ జన్మలో క్షమించలేను. తప్పుకోండి. ఏంటి బెదిరిస్తున్నావు? మా అండ లేకపోతే మీకు బతుకులేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఇబ్బంది పడేది మేం కాదు, మీరే. పెద్దమ్మా ఆవేశపడకు. అమ్మా, నువ్వు తీసుకున్న నిర్ణయం సరైనదే. పద వెళ్ళిపోదా. గాయత్రి నా మాట విను. అత్తయ్య ప్లీజ్, అత్తయ్య అర్థం చేసుకో. ప్లీజ్ అత్తయ్య అత్తయ్య ప్లీజ్. చెప్పేది వినరా? సుందరిలో ఏం లేదు. రా, పద, రా, లోపలికి రా. రారా. సుందరిలో ఏం లేదు. రా, లోపలికి తీసుకెళ్ళు. పద, పోతే పోయారులే. వదిలే. రారా. పోలే, వాళ్ళు తిరిగి వస్తాలేరా?